అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హైదరాబాద్లో చాలా కిరాతకంగా టార్గెటెడ్ అక్కడ తోటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళడానికి ఈరోజు మధుసూదన్ గారి సభ్యులతో మాట్లాడాను. క్షణంలో అడుగుతుంది ఇంకా నమ్మశక్యులైన పరిస్థితిలో ఉన్నారు. ఒక్కరిని ఏ వాళ్ళ చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్ గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అన్ని నమ్మి కశ్మీర్ లో అన్ని సంవత్సరాలుగా అన్ని బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ మాట్లాడలేకపోతున్నాను. ప్రత్యేకించి దీన్ని ప్రత్యేక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. కిరాతకంగా ఎంత దారుణంగా చెప్తారు. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవంలో నిజంగా ఇక్కడ ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్ గా ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు కాశ్మీర్ లో ప్రతి సమ్మర్ లో ఒక్కొక్క పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడు, పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలిసినాయి. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాగా జరుగుతున్నాం. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పండగ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా ఎంత మెథాడికల్ గా కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. మళ్ళీ వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది మీకు తెలుసు చెప్పట్లేదు, ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్న పిల్లల ముందు జరిగాయి, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది. నిర్దాక్షిణ్య ఏరియాలు